రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మనం చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము క్లాస్మేట్స్తో అన్నప్పుడు దాన్ని ఏదో ఒక షో ఆఫ్ లాగే ట్రీట్ చేసేవాళ్ళు. అంటే వై దిస్ గర్ల్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ డస్ నాట్ నో ద లాంగ్వేజ్. మనం మాట్లాడే ఇంగ్లీష్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే చాలు, సక్సెస్ఫుల్. అంతవరకు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. సో దానికోసం మనం ఏదో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో బేసిక్గా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మనం స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళినా కూడా కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు. సమ్ నాన్ సెన్స్ షిట్ మాట్లాడడానికి రోజు స్టేజ్ మీదకి పోతావు, హ్యాజ్ ఇఫ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ ద ఎంటైర్ క్లాస్ షుడ్ లుక్ ఎట్ యూ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉండేది. అలాగే కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు. బట్ దోస్ కమెంట్స్ నెవర్ స్టాప్ మీ. హలో అండి, నా పేరు రేవతి రెడ్డి. మీరు ఇంతకుముందు నన్ను జోస్ టాక్స్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్ కేస్ మీరు చూడలేదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నా ఫస్ట్ వీడియో జోస్ టాక్స్లో చేసింది ఏంటంటే స్ట్రగుల్ టు సక్సెస్ స్టోరీ. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, నా డెస్టినీ కానీ, నా లక్ కానీ, నా ఫ్యామిలీ కండిషన్స్ కానీ ఈరోజు మారాయి, ఒక బెటర్ పొజిషన్లో ఉంది అంటే దానికి కారణం నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే చెప్తాను నేను. సో ఈరోజు కొన్ని టిప్స్ నాకేం వర్క్ అయ్యాయో అవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా నా స్టోరీ దగ్గరికి బ్రీఫ్గా చెప్పాలి అంటే, సో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే నేను ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నానంటే, నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు ఒక లెక్చరర్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. లైక్ ఫస్ట్ డే తనని చూడగానే ఐ లైక్డ్ హర్ యాక్సెంట్, ఐ లైక్డ్ హర్ వాయిస్ అండ్ ఐ లైక్డ్ ద వే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్. సో తర్వాత నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఐ వాంటెడ్ టు బీ లైక్ హర్ వన్ డే, ద సేమ్ ఇంగ్లీష్ షీ వాజ్ స్పీకింగ్. తర్వాత మిర్రర్లో ప్రాక్టీస్ చేసేదాన్ని, తన యాక్సెంట్ని ఇమిటేట్ చేసేదాన్ని. సో అలాగా చేసే ప్రాసెస్లో నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్స్ అని బీటెక్లో ఉండేవి అనమాట. సో ఆ ల్యాబ్స్లో ఏంటంటే, ఇప్పుడు నార్మలీ ఒక ఇదేంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మనం చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము క్లాస్మేట్స్తో అన్నప్పుడు దాన్ని ఏదో ఒక షో ఆఫ్ లాగే ట్రీట్ చేసేవాళ్ళు. అంటే వై దిస్ గర్ల్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ డస్ నాట్ నో ద లాంగ్వేజ్ అన్నట్లు. ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మనం స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళినా కూడా కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు. సమ్ నాన్ సెన్స్ షిట్ మాట్లాడడానికి రోజు స్టేజ్ మీదకి పోతావు, హ్యాజ్ ఇఫ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ ద ఎంటైర్ క్లాస్ షుడ్ లుక్ ఎట్ యూ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉండేది. అలాగే కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు. బట్ దోస్ కమెంట్స్ నెవర్ స్టాప్ మీ. సో నాకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు చాలామంది షై అవే అయిపోయి, ఓకే నాకు ఇప్పుడు వీళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు, లేకపోతే నా గురించి నాకు ఇంగ్లీష్ సరిగా రాలేదని చెప్పి ఎగతాళి చేస్తున్నారు అన్న భయపడడంలోనే సగం నేర్చుకోవడం మానేస్తారు. బట్ నాకు సెల్ఫ్గా చెప్పుకునేదాన్ని, ఎవరైతే నా మీద కమెంట్స్ పాస్ చేస్తున్నారో జస్ట్ బికాజ్ నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళినప్పుడు, ఐ యూస్ టు థింక్ దోస్ గైస్ హూ ఎవర్ కమెంటింగ్ దే డు నాట్ హ్యావ్ బ్లడీ గట్స్ టు కమ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్ వాట్ ఎవర్ ఇంగ్లీష్ ఐ వాజ్ స్పీకింగ్. సో అలా అనుకుని నన్ను నేను మోటివేట్ చేసుకుని అలాంటి ఎఫెక్ట్స్, అంటే ఒక ఆడపిల్లగా ఇలాంటి కమెంట్స్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అవన్నీ వెనక పెట్టేసి నేను ఇంగ్లీష్ మీద ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. ఇంకా తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్లోనే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఈరోజు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎవ్రీ డీటెయిల్డ్ థింగ్, అంటే నీ బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, వాయిస్ మాడ్యులేషన్స్, నీ గెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్, ఇవన్నీ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే నువ్వు ప్రజెంట్ వరల్డ్లో సస్టైన్ అవ్వగలవు అనేది నేను రియలైజ్ అయ్యాక అలా వర్క్ చేశాను. తర్వాత ఏంటి, నేను ఇంకా బీటెక్ అయిపోయి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యి తర్వాత అది వర్కౌట్ అవ్వక మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా దిల్షునగర్లో నేను హాస్టల్లో ఉండే ప్రాసెస్లో నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కొంచెం మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని కొంచెం నేను అలాగే చూస్తూ ఉండడము. ఫస్ట్ డే వాళ్ళకి ఎలా అనిపించిందంటే, దే ఫెల్ సో ఎంబారెస్డ్, వై దిస్ గర్ల్ ఈజ్ లుకింగ్ అట్ అస్ లైక్ దిస్ అని. బట్ నా ఎండ్ గోల్ ఏంటంటే, ఆ టైంలో మనకి జాబ్ లేదు కాబట్టి నాకు ఎట్లా ఉండేదంటే, వీళ్ళు మనకి ఏమన్నా హెల్ప్ చేస్తారేమో అన్నట్లు. సో తర్వాత కొన్ని డేస్కి తనే నార్త్ ఇండియన్ ఎవరైతే ఉందో తను నన్ను అర్థం చేసుకుని, రేవతి షీ సెడ్ బేసిక్ కొంత పరిచయం తర్వాత, ద ఫస్ట్ డే వెన్ యూ లుక్డ్ ఎట్ మీ ఐ ఫెల్ట్ సో ఎంబారెస్డ్ అనుకున్నాను. కానీ నవ్ ఐఎమ్ అండర్స్టాండింగ్, నువ్వు అప్పుడు ఎందుకంటే నాతో అంత ఇంట్రెస్టెడ్గా మాట్లాడాలనుకుంది, మేబీ నీకు జాబ్ డెస్పిరేషన్ ఉండడం వల్ల నేనేమైనా హెల్ప్ చేస్తానేమో అని అనుకుని నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేసినట్టున్నావు, సారీ నేను అర్థం చేసుకోలేదని చెప్పి. తర్వాత she said, I may not help you with the job, but I can surely train you అని. She was very good అనమాట. తన కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. అండ్ షీఈ్ అ బుక్ రీడర్, అన్ని బుక్స్ చదువుతుంది బాగా, మొత్తం
సో ఏంటంటే ఇంకా రోజు నాతో ఒక 1 hour 2 hours కూర్చునేది. ఇప్పుడేంటి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు తనకు అర్థం కాదు, హిందీ తను జార్ఖండ్ నుంచి కాబట్టి నాకు హిందీ రాదు. ఇంకా మా ఇద్దరికి మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి ఇంగ్లీష్. సో ఆ వచ్చిన ఇంగ్లీష్లోనే నేను తనతో రోజు మాట్లాడుతూ ఉండేదాన్ని. అండ్ షీ యూస్ టు కరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా యాక్సెంట్ దగ్గర నుంచి మొత్తం, అంటే అన్నీ నాకు చెప్తూ ఉండేది. ఇప్పుడు చాలామంది ఏంటంటే అలా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అంత ఇష్టపడి తీసుకోరు. ఇంకా నాలో తనకు అది నచ్చేదనమాట. ఓకే, రేవతికి ఏం చెప్పినా కూడా తను పాజిటివ్గా తీసుకుంటుంది, తనని తను ఇంప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పి. అండ్ నాకు ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ ఇన్స్పైర్ అయ్యానో, సో నేను చేసిన కొన్ని థింగ్స్ అంటే ఆ టిప్స్ అన్ని మీకు లాస్ట్లో చెప్తానమాట. అలాగా తనతో నేను రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల కూడా నాకు చాలా హెల్ప్ అయ్యి నేను స్కిల్స్ని డెవలప్ చేసుకోగలిగాను. 40 కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అన్నిట్లో రిజెక్ట్ అయ్యాను అనమాట. ఒకసారి నా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఓకే ప్రజెంట్ మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఉంది, పీపుల్ ఆర్ లైక్ సో ఫాస్ట్ ఫార్వర్డ్, దే ఆర్ సో స్కిల్డ్ ఎనఫ్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఇంకా డెవలప్ చేసుకుంటేనే నాకు జాబ్ వస్తుంది అని రియలైజ్ అయ్యాక నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను కదా. ఆ తర్వాత నా చేతిలో లైక్ ఆఫర్ లెటర్స్, అంటే సైటల్ కంపెనీ నుంచి, అపోలో ఫార్మసీ నుంచి, ఒక బీ స్కూల్ నుంచి, కన్సల్టెన్సీస్ నుంచి, ఒకసారి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యాక నాకు ఆఫర్ లెటర్స్ అయితే ఉండేవి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే శాలరీ నెగోషియేషన్ దగ్గరకు వచ్చేది. సో ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు నెగోషియేషన్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను నాకు వర్క్ అయిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, అంటే ఇది నా కాలేజ్ డేస్లో కాబట్టి, అంటే నాతో మాట్లాడడానికి ఎవరు లేరు ఇంగ్లీష్లో అనుకున్నప్పుడు నాకు నేను సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా అయ్యేదానో చెప్తున్నాను. సో ఏంటంటే పడుకునే ముందు బేసిక్గా మనం పడుకోగానే మనకైతే నిద్ర రాదు కదా. సో ఐ యూస్ టు రీకలెక్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద హోల్ డే ఇన్ ఇంగ్లీష్. అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఎలా అంటే, I woke up at 6 a.m. in the morning. After that, I brushed my teeth and then I went to college. In college, whatsoever has happened, I used to recollect that. And ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు నాకు ఆ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు వర్డ్స్ దొరికేవి కాదు. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. అలా దొరికినప్పుడు ఇంకా మనకి అప్పట్లోనే నాకు ఇంకా ఇంట్లో HBO ఛానల్ ఉంటుంది కదా, నార్మల్లీ ఇంగ్లీష్ మూవీస్, మనకి ఇంగ్లీష్ యాక్సెంట్ అయితే అర్థం కాదు, కింద సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, ఆ సబ్ టైటిల్స్ చూసి నేను కొంచెం అర్థం చేసుకునేదాన్ని. ప్లస్ చూడడమే కాదు, నేను ఒక్కొక్క సెంటెన్స్ నేర్చుకొని నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు నా క్లాస్మేట్స్తో ఇంటెన్షనల్లీ అది యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ద మోర్ యూ ప్రాక్టీస్ యుల్ గెట్ ఇట్. ఇఫ్ యు ఆర్ జస్ట్ లిస్నింగ్ అండ్ లీవింగ్ లైక్ దట్, దెన్ యూ వాంట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్. అలాగా నేను కొన్ని సెంటెన్సెస్ నాకు ఇది ఈజీగా ఉంది, ఈ సెంటెన్స్ నేను రేపు యూజ్ చేయొచ్చు అనుకునేవి గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని యూజ్ చేసేదాన్ని. అలాగా ఇంగ్లీష్ అనేది ఇది ఇట్స్ నాట్ 1 day or 1 month థింగ్, నీకు ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. సో అలా చేయడం మెల్లగా అలాగా ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రాక్టీస్ వల్ల ఈరోజు నేను ఒక ఇంటర్నేషనల్ మార్కెట్కి, లైక్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్స్కి నేను మాట్లాడగలుగుతున్నాను. మళ్ళీ మీరు ఇంగ్లీష్ అనగానే ఏదో ప్రొఫెషనల్ లెవెల్లో అమెరికన్ యాక్సెంట్, యూకే యాక్సెంట్, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ ఆ రేంజ్లో ఏం అవసరం లేదు. మనం మాట్లాడే ఇంగ్లీష్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే చాలు, సక్సెస్ఫుల్. అంతవరకు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. సో దానికోసం మనం ఏదో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో బేసిక్గా ఇలాగా మనకి మనం సెల్ఫ్గా రీకలెక్ట్ చేసుకోవడం. తర్వాత ఇప్పుడు పాండమిక్ నడుస్తుంది, అందరం ఇళ్ళలోనే ఉన్నాము. ఇప్పుడు నా టైంలో ఏంటంటే ఫ్రెండ్స్ అంతా బుల్లీ చేస్తున్నారు అని చెప్పి నేను ఎక్కడ ఆగలేదు. మేబీ కొంతమందికి మీకు భయం ఉండొచ్చు, నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి నేను అసలు మాట్లాడడమే మానేస్తున్నాను. అలాంటి టైంలో ఇప్పుడు క్లాస్లో ప్రతి ఒక్కరూ మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు కదా, మనలాగా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాగా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరిద్దరు కాన్ఫరెన్స్ కాల్లోకి రండి. సో మీరు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుకోండి రోజు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి ఇన్పుట్స్ అనేవి వస్తాయి, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. 1 నెల రోజుల పాటు రెగ్యులర్గా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుకోండి కాన్ఫరెన్స్ కాల్లో వచ్చేసి. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, మనకి ఫోన్ ఉంది అంటే ప్రపంచం మొత్తం మన ఎదురుగా ఉన్నట్లే. ఒక చిన్న హౌ టు లెర్న్ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి అనమాట. నేను నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ నేను కొనుక్కున్నప్పుడు నా హిస్టరీ చూస్తే మొత్తం ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అనమాట. ఇంగ్లీష్ సాంగ్స్ వినేదాన్ని, ఇంగ్లీష్ మూవీస్ చూసేదాన్ని. నాకు అర్థం కాకపోయినా వాళ్ళ యాక్సెంట్ 2-3 times మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకెళ్ళి అలాగా సబ్ టైటిల్స్ ఆన్ చేసుకొని
అలా చూడడం నాకు చాలా హెల్ప్ అయింది. సో యాజ్ ఐ సెడ్ ఇట్స్ నాట్ ఎ వన్ డే థింగ్. కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటే డెవలప్ అనేది ఆటోమేటిక్గా మన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్లో భాగంగా. తర్వాత నెగోషియేషన్ స్కిల్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రెషర్ అనగానే కంపెనీస్ అన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎంత తక్కువకి శాలరీకి తీసుకోవాలా అని చెప్పి చూస్తారు. సో నేను కూడా నా ఫస్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఇలాగే అయ్యింది. నాకు 12,000 వాళ్ళు ఆఫర్ చేస్తా అన్న వాళ్ళ దగ్గర నుంచి నేను 18,000 రూపీస్ శాలరీ నెగోషియేట్ చేశాను. సో మళ్ళీ శాలరీ నెగోషియేషన్ అనే దానికి ర్యాండమ్గా ఎవరో ఒకరు వెళ్ళి అలా చేసేస్తే ఇవ్వరు. దానికి నీ స్ట్రెంగ్స్ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. నా స్ట్రెంగ్స్ ఏంటి? నేను ఒక ఫీల్డ్లో 100 హోమ్స్ డైలీ విజిట్ చేసి ఒక 45 డేస్లో వితౌట్ ఎనీ సేల్స్ బ్యాక్గ్రౌండ్ నేను పర్ఫామ్ చేసి ఒక పర్ఫార్మర్గా ఉన్నాను. అలాంటి హైలైట్ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ వీళ్ళతో చెప్పాను. ప్లస్ నేను నా ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి అంటే నాకు మినిమం చేతికి ఇంత వస్తేనే నేను ఇది చేయగలను అని చెప్పినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి నాకు అలా ఆఫర్ చేయడం జరిగిందనమాట. సో నెగోషియేషన్ అనేది సంథింగ్ దట్ యూ విల్ లెర్న్ వెన్ యూ టాక్ టు పీపుల్ రెగ్యులర్లీ. తర్వాత నా సెకండ్ జాబ్కి వెళ్ళినప్పుడు కూడా నేను 30 ఇన్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు 25 ఇస్తామన్నారు. ఆ 25 నుంచి 30 చేయడానికి మళ్ళీ నేను స్ట్రెంగ్స్ ఓకే, నేను ఇక్కడ నంబర్ 1 కౌన్సిలర్గా ఉన్నాను, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అచీవ్ ద టార్గెట్స్ ఫర్ ఎవ్రీ క్యాంపెయిన్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇలాంటి స్ట్రెంగ్స్ అన్ని మనం మాట్లాడుకుంటూ ప్లస్ మన నెసెసిటీస్ని మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెగోషియేషన్ పార్ట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. సో నాదైతే ఇట్స్ బీన్ నౌ 7 years into my professional journey with these objection handling, communication and negotiation skills నేను డెవలప్ చేసుకోవడం వల్ల I was standing in front of you today. So I hope you liked this video. Thank you very much. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.